సిక్స్త్ వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. కేరళలోని కోజికోడ్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్కి నెగటివ్ ప్రచారానికి దీపక్ అనే వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. తనతో బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఓ మహిళ దీపక్ గురించి వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. దీపక్ వీడియోను షేర్ చేసిన మహిళ అయితే కేరళలో ఇటీవల ఇలాంటి వీడియోలు ఎక్కువగా పెరుగుతున్నాయి సోషల్ మీడియాలో. వీడియో కాస్త వైరల్గా మారడంతో భయపడ్డ దీపక్ మానసిక వేదనతో ప్రాణాలు తీసుకున్నాడు. కోజికోడ్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మహిళ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే బస్సు దిగుతున్న సమయంలో తనను బ్యాడ్గా టచ్ చేశాడంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ క్రమంలో తీవ్రమైన మానసిక క్షోభకు గురైన దీపక్ బయట తను పరువు పోయిందని భావించాడు. తన ఇంట్లోని బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడు పుతియారాలోని గోవిందపురం వాసిగా ప్రస్తుతానికైతే గుర్తించారు. రైట్, సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారానికి దీపక్ అనే వ్యక్తి బలైన ఘటన కేరళలోని కోజికోడ్లో చోటు చేసుకుంది. కోజికోడ్ బస్సులో ట్రావెల్ చేస్తున్న టైంలో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఒక మహిళ ఈ వీడియోను తీసి ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బస్సు దిగేటప్పుడు తనను బ్యాడ్గా టచ్ చేశాడు అంటూ కూడా ఒక వీడియోను పోస్ట్ చేసింది మహిళ. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. సో కేరళలో ఇదొక అంటే ఇలాంటి వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అయితే ఈ నేపథ్యంలో తన పరువు పోయిందంటూ బంధువుల ముందు తలెత్తుకోలేక ఇంకా మానసిక వేదన పడ్డ దీపక్ ఎట్టకేలకు తన ఇంట్లోని బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీపక్ను పుతియారాలోని గోవిందపురం వాసిగా గుర్తించారు. సో మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో ఈ వీడియోనే ఆ మహిళ పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. దీంతో తన పరువు పోయింది అంటూ కూడా దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళలోని కోజికోడ్లో విషాదం జరిగింది. సోషల్ మీడియాలో జరిగిన నెగటివ్ ప్రచారానికి ఓ వ్యక్తి బలయ్యాడు. తనతో బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో ఒక మహిళ వీడియోను పోస్ట్ చేసింది. దీపక్ వీడియోను ఆ మహిళ షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. కేరళలో ఇటీవల ఇలాంటి వీడియోలు పెరుగుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి విపరీతంగా. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో దీపక్ భయపడ్డాడు, మానసిక వేదనతో ప్రాణాలు తీసుకున్నాడు. దీపక్ కోజికోడ్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మహిళ తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బస్ దిగుతున్న సమయంలో తనను బ్యాడ్గా టచ్ చేశాడంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే తీవ్రమైన మానసిక క్షోభకు గురైన దీపక్ బయట తన పరువు పోయిందని భావించాడు. అయితే తన ఇంట్లోనే బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ను పుతియారాలోని గోవిందపురం వాసిగా గుర్తించారు. కేరళలోని కోజికోడ్లో దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీనికి గల కారణాలు చూస్తే కోజికోడ్లోని బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఒక మహిళ తనను బ్యాడ్గా టచ్ చేశాడు దీపక్ అంటూ కూడా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. సో ఈ వీడియో వైరల్గా మారడంతో దీపక్ భయపడ్డాడు. బంధువుల ముందు, తన ఇంట్లో వారి ముందు, అందరి ముందు తన పరువు పోయిందని భావించాడు. తీవ్ర మానసిక క్షోభకి గురయ్యాడు దీపక్. సో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు దీపక్. బయట తన పరువు పోయిందని భావించిన మృతుడు తన ఇంట్లో బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పుతియారాలోని గోవిందపురం వాసిగా గుర్తించారు. సో మీరు ఆ వీడియో కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటో క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పు ఎవరిది,
ఏంటి అన్న మీ అభిప్రాయాలు కూడా మొత్తం కామెంట్ రూపంలో తెలియజేయండి.